హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ పౌర్ణమి కదా, అందుకని ఇవాళ కరెక్ట్గా నేను 1 గంటకు లెగిస్తేనే నాకు 4 పనులన్నీ అయిపోయినాయండి. అయితే ఇంకా దేవుడి మందిరం పూజించటం, ఇంకా దేవుడి ముందు ముగ్గేయటం అదంతా అయిపోయింది. తర్వాత వచ్చేటప్పటికి పటాలకు కూడా పూజ ఇచ్చేసాను. కానీ ఎప్పుడు నేను నైటే చేసేసుకుంటాను. కానీ ఇంకా నైట్ చేసుకోబుద్ది కాలేదు. సరే పొద్దున ఇటు పెందలు లేవాలి కదా, అది కాక వర్షం పడుతుందండి. మొన్న సోమవారం రోజు ముగ్గేస్తే వర్షానికి తడిసిపోయింది. సరే అంతెందుకులే అని ఇంక నేను ఇంకా అలా చేసేసాను. ఇంకా తులసి కోటకి ఇదే పసుపు కుంకుమ పెట్టి ఇదే మళ్ళీ ముగ్గులు వేసి అక్కడ మళ్ళీ ఇంకా చేసేసి అయితే ఇంక మాకు బోరింగ్ కాడికి వెళ్ళి అంత లేట్ లేదని మాకు ఇంట్లోనే ఉంటుంది కదండి మోటార్కి ఇంకా అక్కడ బొట్లు పెట్టి అదంతా చేసి అంటే మోటార్ బొట్టు పెడితే గంగమ్మగా పెట్టినట్టే కదా మనం, అందుకని ఇంకా అలా చేసేసాను. అయితే ఇప్పుడు ఇంటి ముందు వేయడానికి చాలా అసలు నాకు భయం వేసిందండి. నైటు 1 గంట అప్పుడు లెగిసి ఇదే బయట ముగ్గేయాలంటే భయమే కదా, అందుకని చిన్నగా ఇంకా పళ్ళన్నీ అయిపోయాక లాస్ట్లో వేసాను. గ్యాస్ పొయ్యి తుడుచుకొని ఇంకా అక్కడ బొట్లు పెట్టుకొని మొత్తం ఇంకా ప్రసాదాలు కొంచెం ఏదో వండి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంక మా అమ్మాయి వాళ్ళని అన్నం కూరలు వండేసి మా అమ్మాయి వాళ్ళని లేపి అసలు చెప్పడం మర్చిపోయానండి. ప్లాస్టిక్ది మూత ఒకటి తీసుకొని అవి చిన్న చిన్న రౌండ్ పీసెస్ కట్ చేసుకొని అవి ప్రమిదల మీద పెట్టుకొని ఒత్తులు వెలిగించుకుంటే అవి జారిపోకుండా బాగుంటాయండి. నేనైతే ఈ నెల మొత్తం అలాగే చేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వెలిగినాయండి. అసలుకి నేను వెలిగించటం అవి జారిపోవటం మళ్ళీ పెట్టడం అసలు ఎంత ఇదిగా ఉండేదో, కానీ బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి అవి మూతలు కట్ చేసి పెట్టడం. అయితే ఇప్పుడు పూజ స్టార్ట్ చేశానండి. ఆ పూజ స్టార్ట్ చేసే మళ్ళీ మా అమ్మాయి లేపుతా లేకవండి అమ్మ, ఇంకా టైం అవుతుంది, జల్లు వేయాలి, మిమ్మల్ని రెడీ చేయాలి అని కొంచెం చెప్పుకుంటా నేను పూజ చేసుకుంటా అలా గడిచిపోయింది. ఇల్లంతా ఇంకా శుభ్రం చేసుకొని ఇంకా మొత్తం అసలు ఎంత పని అంటే అసలు అంత పని ఉండదండి. అయితే నైటే చేసుకుందాం అనుకున్నా ఇవన్నీ, ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడం, పొయ్యి అన్నీ తుడుచుకోవటం అసలు అయినా నేను నైటే చేసుకుంటాను. కానీ మొన్న సోమవారం రోజు ముగ్గేసి ఇంట్లో పని అంతా చేసుకొని కొనుక్కుంటే మళ్ళీ వర్షం పడ్డదే తడిసిపోయింది, మళ్ళీ ముగ్గు వేయాల్సి వచ్చింది. అందుకని నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయా, ఎటు ఇంకా ఒక గంట ముందు కొనుక్కుంటే మనం నైట్ అనుకున్న టయానికి లెగుద్దామని కరెక్ట్గా నేను 1 గంటకు లేసానండి. 1 గంటకు లేసి ఇంకా పళ్ళన్నీ ఇంకా అయిపోయినాయి. ఇంకా మా అమ్మాయి ఇంకా దేవుళ్ళకి హారతి ఇచ్చేసి మా అమ్మాయి ఇంకా పిల్లలను కూడా లేపాను. చూడండి మా పిల్లలు అయితే హారతి తీసుకొని లేకవండి అమ్మ అంటే అస్సలు లేకపోవట్లేదండి. ఒక గదితే ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా లేచారు. ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా లేచి ఏంది అసలు ఈ అమ్మాయి అని అనుకుంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు లేదు పూజలు చేసిద్దేందని, కానీ ఎప్పుడు పడితే అప్పుడు లేకవనండి. నేను నాకు ఏదైనా పండగ లేకపోతే ఏదైనా ఒక సాటికి వెళ్ళాలి పని తొందరగా అవ్వాలి అనుకుంటేనే పెళ్ళాలు లెగుస్తాను. అది కరెక్ట్గా నేను ఎప్పుడూ లేచేది నేను 3:30కు లెగుస్తానండి. 3:30కు లెగిసి నేను అంట్లు బట్టలు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా కరెక్ట్గా మళ్ళీ నేను 5 నేను పిల్లల్ని లేపుతూ ఉంటాను. వాళ్ళు చదువుకుంటారు. తులసి కోట కడదా పూజ చేసి ఇంకా అంత అయిపోయిందండి. ఇంకా చివరికి మా అమ్మాయి వాళ్ళని ఇంకా లేపటం, వాళ్ళకి ఇది కొంచెం బ్రష్ చేపించి కొంచెం జావ పెట్టి జావ ఇచ్చేసాను. ఇంకా దీపాలు పెట్టాను. అయితే ఇంకా ఇది మొత్తం ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. నా పూజ అయితే ఇదండి. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఇదేనండి ఇంకా మా ఇంట్లో పూజ చేసుకుని ఇంకా సాయంత్రం ఉంటుందండి. బాయ్ అండి.